నమస్తే. శ్రీ మహాభాగవతం. మిత్రులారా, మీ పుస్తకాలు అన్నీ తెచ్చి గురువులకు ఇచ్చివేయండి. మరల ఏకాంతంగా కూర్చుందాం రండి. ఇంకా చాలా విశేషాలు బోధిస్తాను. అక్కరలేని వాళ్ళు వెళ్ళండి. మీ కర్మలను మీరు అనుభవించండి. మనం మనసు నిండా మాధవుణ్ణి నింపుకొని ఆడుకుందాం. ఎప్పుడూ హరి సంకీర్తనలనే పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణు భక్తులతో కలిసిపోదాం రండి. ఈ సంసారం అనే మాయాబంధాన్ని విడదీద్దాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తమును శ్రీహరికి సమర్పణ చేద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పకుండా శుభం కలుగుతుంది అని ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్ష మార్గం బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషీకేశుని వైపు మళ్లించారు. వాళ్ల గురువు ఇది గమనించి శిష్యుల భావాలు తెలుసుకుని భయపడి హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు. రక్షోబాలురనెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు. మనకు మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్కజేయవలయం దైతేయ వంశాగ్రణీ. ఓ దైత్యకులావతంస, నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకందరికీ మోక్షం గురించి బోధించాడు. మనకు తీరని ద్రోహం చేశాడు. మరి నీవు ఏం చేస్తావో? నీ కొడుకు దుడుకుతనం మితిమీరింది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలాగా ఉన్నది. ఇక నీ కొడుకును నీవే సమర్థతతో చక్కపెట్టుకోవాలి. ఉల్లసిత విష్ణు కథనములెల్లప్పుడు మాకు చెప్పడి గురుడని నన్నుల్లంఘించి కుమారకులొల్లరు చదువంగ దానవోత్తమ వింటే. ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని శిష్యులు నా గురించి అనుకుంటూ నన్ను నా మాటలను లెక్క చేయటం మానివేశారు. నేను చెప్పిన చదువు చదవడం మానివేశారు. దానవోత్తమ, వింటున్నావు గదా, ఇది పరిస్థితి. నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు గాడు. ఎవరు ఎన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పడం మానడు. ఎప్పుడూ మందమతిలాగా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. ఇటువంటి దుడుకువాణ్ణి దుండగీణ్ణి చదివించటం మా వల్ల కాదు మహాప్రభు. చొక్కకు రక్కసి కులమున నెక్కురు జన్మించినాడు. విష్ణుని యందున్ నికపు మక్కువ విడువండెక్కడి సుతుగంటి రాక్షసేశ్వర వెర్రిన్. రాక్షసేశ్వర, చక్కని రక్కసి కులంలో ఈ పనికి మాలిన కొక్కిరాయి పుట్టాడు. వీనికి వైకుంఠుని వెర్రి పట్టింది. ఇది వదిలేలాగా కనిపించడం లేదు. వీడెక్కడి కొడుకు? ఇలాంటి బుద్ధిహీనుణ్ణి కన్నావేమయ్యా అని చెప్పి బాధపడ్డాడు ప్రహ్లాదుడి గురువు. తన కుమారుని విష్ణు భక్తి విషయాలు వినేటప్పటికీ హిరణ్యకశిపునికి చెవులలో కత్తులు గుచ్చినట్లుగా అనిపించింది. రాక్షసరాజు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. తోకదొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగభగ మండిపోతున్నాడు. అతని శరీరం ఊగిపోయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. అతడు కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు. వెంటనే ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. వచ్చిన రాజకుమారుణ్ణి ఆప్యాయతతో ఆదరించలేదు. పైగా కఠినాత్ముడై హిరణ్యకశిపుడు పిడుగులు కురిపించి విరపించసాగాడు. ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, మంచి గుణవంతుడు. అజ్ఞానం అనే అరణ్యానికి అగ్ని లాంటివాడు, జ్ఞానం అనే సంపదకు గని లాంటివాడు. నిరంతరం కరములు మోర్చి మనస్సులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానించేవాడు. అటువంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుణ్ణి ధిక్కరించి కోపించి విబుధ విరోధి ఇలా విరుచుకుపడ్డాడు. అస్మదీయంబగునాదేశమునగాని మికిలి రవి మింట మెరయు వెరచు నన్ని కాలములందు ననుకూలుడై గాని విద్వేషి అయి గాలి వీవ వెరచు మత్ప్రతాపానుల మంది కృతార్చి అయి విచ్చల విడినగ్ని వెలుగ వెరచు నతి తీక్ష్ణమైన నాయాజ్ఞనుల్లంఘించి శమనుండు
ప్రాణుల చంపవెరచు, ఇంద్రుడౌదలనామ్రోల నెత్తవెరచు, అమర కిన్నర గంధర్వ యక్ష విహగనాగ విద్యాధరావలి నాకు వెరచు, ఏలవెరవు పలువ నీకేది దిక్కు. అర్ధకాన ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా అతిగా ప్రకాశించడానికి హడలిపోతాడు. వాయువు అన్ని కాలాలలోనూ అనుకూలంగానే ఆనందం కలిగేలాగా వీచాలి తప్ప ప్రతికూలంగా వీచడానికి భయపడిపోతాడు. అగ్నిహోత్రుడు కూడా నా ప్రతాపం అనే అగ్ని ముందు మందంగా వెలగవలసినదే కానీ దీదీప్యమానంగా దీపించడానికి సాహసించడు. కఠోరమైన నా ఆజ్ఞను కాదని యముడు కూడా ప్రాణికోటి ప్రాణాలు తీయడానికి కంపించిపోతాడు. దేవేంద్రునికి కూడా నా ఎదుట తల ఎత్తే ధైర్యం లేదు. దేవతలైనా కిన్నరులైనా యక్షులైనా పక్షులైనా నాగులైనా గంధర్వులైనా విద్యాధరులైనా నేనంటే భయపడి పారిపోవలసినదే. అటువంటిది నీవు ఇంత లేవు, నేనంటే నీకు భయమే లేదేమి దుర్మార్గుడా. ఇక్కడ నీకు ఎవరురా దిక్కు? ఎవరి అండ చూసుకొని ఇంత మిడిసిపడిపోతున్నావు? ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యును మదీయాజ్ఞాభంగం ముసేయనోడుదురు రోషాపాంగ దృష్టిన్ వివేకజ్ఞానచ్యుతమై జగత్రితయము లోకజ్ఞానచ్యుతమై జగత్రితయము కంపించు నీ విట్టిచో నాజ్ఞోల్లంఘనమెట్లు చేసితివి సాహంకారతన్ దుర్మతి. ప్రతాపవంతులైన గొప్ప గొప్ప దిక్పాలకులు నాకు శత్రువులైనా కూడా భయపడి నా మాట జవదాటరు. నేను కోపంతో కడగంట చూచానంటే వివేకం విజ్ఞానం కోల్పోయి ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయి. అటువంటప్పుడు నీవు నా ఆజ్ఞను ఎలా ధిక్కరించగలుగుతున్నావు దుర్మతి? నీ అహంకారమేమిటి? కంఠక్షోభముగాగనుత్తిలి మహాగాఢంబుగా డింభ వైకుంఠం చెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీరం వృతోత్కంఠాబంధురుడేని నేనమరులన్ ఖండింపదండింపగా కుంఠీభూతుడుగా కరావలదే మద్ఘోరాహవాక్షోణికిన్. డింభగా జనార్దనుండి జయించడం సాధ్యం కాదు కాదు అని గొంతు తెగచించుకుంటున్నావు. కానీ ఆ విష్ణువుకే పౌరుషం ఉంటే, అతడే అంతటి వీరుడైతే నేను యుద్ధరంగంలో దేవతలను దండిస్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు భయపడకుండా నా ముందుకు రాలేదే? ఆ విష్ణువు వచ్చి వాళ్లను కాపాడలేదే? ఆచార్యులు చెప్పింది నీవు ఆలకించలేదు. పైగా నీ తోడి బాలకులకు కైవల్యం మీద కాంక్ష పుట్టించావా? నీ వాచాలత్వం చూపించి విరోధిని విష్ణుని విపరీతంగా పిచ్చి మాటలతో పొగుడుతావా? మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్ని బూడిదపాలు చేశావు. నీవు కులద్రోహివి, మూఢుడివి, నీచుడివి. నీ వంటి వాణ్ణి చంపడం చాలా మంచిది. నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తాను. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్ను ఓరి ఎవడురా నీకు దిక్కు? దిక్కులనన్నింటినీ నేనే గెలిచాను. దిక్కులను పరిపాలించే దేవేంద్రుని లాంటి వాళ్లే ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కుగా తలచి మొక్కుతున్నారు. నీకు కూడా నేను తప్ప వేరే దిక్కు లేదని తెలుసుకో. ముల్లోకములలో నేనే బలశాలిని. సైన్యం లేకుండా నేను ఒక్కడినే ఏకైక వీరుడినై గొప్ప గొప్ప బలవంతులను జయించాను. నీవు ఎవడి బలం చూసుకుని నన్ను ఎదురిస్తున్నావు? ఎవడి ధైర్యం చూసుకుని నాతో విరోధం పెట్టుకున్నావు అని కోపంతో పలికిన తండ్రిని చూచి కొడుకు వినయంగా ఇలా అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము అసురేంద్ర. దానవేంద్ర, లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవడు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవడు బలమో, సమస్త ప్రాణికోటికి ఎవడు బలమో ఆ పరాత్పరుడే నాకు బలము. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా. మహాత్మా దిక్కులకు కాలానికి అతీతుడైన వాడెవడో, దిక్కులకు దిక్కైన వాడెవడో, ఆధారం ఉన్న వాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఎవడో ఆ అచ్యుతుడే నాకు ఆధారం.
తండ్రి, ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ విరాన్మూర్తి విరాజిల్లుతుంటాడు. ఆ శౌరి సుగుణాలకు నిధి. ఆ చతుర్భుజుడు తన సత్వబల పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడే ఉంటాడు. అయ్యా, మనస్సుకు సమదృష్టి సంపాదించుకో. ధర్మ మార్గం నుంచి తప్పించిన మనస్సు కంటే శత్రువు మరెవరు? మనస్సును విరోధం చేసుకునక వశం చేసుకో. అంతేగాని చిత్తానికి నీవు చిత్తం చిత్తం అని దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరు నీ ఎదుట హితం పలకటం లేదు. అందరూ నీ మనస్సుకు ప్రియమైనదే చెబుతున్నారు, కానీ హితమైనది చెప్పటం లేదు. దానవేశ్వర, లోకాలన్నీ క్షణంలో జయించావు, కానీ నీలోని మనస్సును ఇంద్రియాలను గెలవలేకపోయావు. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆ 6 శత్రువులు బందీ చేశారు. ఆ భయంకర శత్రువులను జయించి నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవ్వడూ ఉండడు. నా విన్నపం మన్నించు అంటూ ప్రహ్లాదుడు తండ్రికి హితవు పలుకుతూ ఉన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.